వెల్కమ్ టు గ్రేట్ డిబేట్. ముందుగా విపక్షంలో ఉన్న పాలక పక్షంలో ఉన్నట్లే భావిస్తున్నారా? ఆరోపణలు వచ్చినప్పుడు అసహనంతో ఊగిపోవాలా? ప్రశ్నకు సమాధానం ఉండాలి. అనుమానం పెరుగుతున్నప్పుడు వివరణతో ముందుండాలి. నిండా 60 రోజులు కూడా పూర్తి చేసుకొని కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ ప్రతాపం ఎందుకు? ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వంపై బీజేపీ కుట్రలెందుకు? ప్రతిపక్షం అంటే ప్రశ్నించగలిగేది, ప్రజల పక్షాన నిలబడేది. చిత్రంగా తెలంగాణ విపక్ష పాలక పక్షాల మధ్య మాటల దాడులెందుకు? ప్రజలకు జరిగిన నష్టంపై, జరగాల్సిన అభివృద్ధిపై ఆలోచన ఎప్పుడు? ఆచరణకు అవకాశం ఎక్కడ? రైట్, ఇవాల్టి గ్రేట్ డిబేట్లో ఇదే అంశం కొనసాగుతుంది. అంటే కొన్ని రోజులుగా కొనసాగుతున్నటువంటి అంటే తెలంగాణ ప్రభుత్వం వచ్చి ఆల్మోస్ట్ రేపు 7వ తారీఖుకి 2 నెలలు పూర్తి చేసుకోబోతుంది. కానీ ఈ లోపులోనే ఆ ప్రభుత్వంపై కొంత బీఆర్ఎస్ నుంచి అంటే విపక్షాల నుంచి అసహనం పూర్తి స్థాయిలో పెరిగిపోతుంది. తీవ్రంగా కామెంట్ చేస్తున్న పరిస్థితి మనం రోజు చూస్తూనే ఉన్నాం. రైట్, ఎందుకు ఇటువంటి పరిస్థితి వచ్చింది? రైట్, ముందుగా గ్రేట్ డిబేట్లో వెళ్ళే ముందు అసలు లేటెస్ట్గా ఈరోజు జరిగిన పరిణామాలు చూసినట్లయితే బీఆర్ఎస్ లీడర్సు తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం గురించి ఏమన్నారనే విషయం ఒకసారి చూద్దాం. కేటీఆర్ కానీ అదేవిధంగా హరీష్ రావు కానీ ఏమన్నారనేది ఒకసారి చూద్దాం. ప్రభుత్వం ఈ 420 హామీలిచ్చి, దొంగ హామీలిచ్చి, చేయలేమని తెలిసి కూడా హామీలిచ్చి ప్రజలను మోసం చేసి వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత మమ్మల్ని పార్లమెంటులో అక్కడ 17 సీట్లు గెలిపిస్తేనే చేయగలుగుతాం, లేకపోతే చేయలేమని చేతులు ఎత్తేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి బుద్ధి చెప్పవలసిన బాధ్యత మన మీద ఉన్నది. ఎన్ని అబద్ధాలు చెప్పిండ్రు, నోటికొచ్చిన మాటలు. బస్సు ఫ్రీ, బంగారం ఫ్రీ, కేసీఆర్ ₹1,00,000 ఇస్తాడు కళ్యాణ లక్ష్మికి, నేను దాని మీదకెళ్లి తులం బంగారం ఇస్తా, మీకు ఇది ఇస్తా అది ఇస్తా అని చెప్పి కేసీఆర్ రూపాయి అంటే నేను ₹2 ఇస్తా అని చెప్పి మోసం చేసి అధికారంలోకి వచ్చింది. ఎన్ని మాయ మాటలు ఒక్కసారి యాద్ చేసుకోండి. మన నీళ్ళెంతో లెక్కలు చెప్పకుండానే ఇవాళ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి ఆ కృష్ణా జలాలను అప్పజెప్పి రేపు ఏ ప్రాజెక్టు కట్టాలన్నా అక్కడికి వెళ్ళి ఒక చుక్క నీరు తీసుకోవాలన్నా ఢిల్లీ ఓన్ చేతిలో మన జుట్టు పెట్టి ఇవాళ ఈ ముఖ్యమంత్రి గారు మన ప్రయోజనాలను, మన రాష్ట్ర ప్రయోజనాలను ఢిల్లీకి తాకట్టు పెట్టి వచ్చినాడు. బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని మాట్లాడింది. వాస్తవానికి బీజేపీని ఓడగొట్టింది ఎవరు? బండి సంజయ్ని ఓడగొట్టింది ఇలా బీఆర్ఎస్ పార్టీ. అరవింద్ని ఓడగొట్టింది బీఆర్ఎస్ పార్టీ. ఈటల రాజేందర్ని ఓడగొట్టింది బీఆర్ఎస్ పార్టీ. రఘునందన్ రావును ఓడగొట్టింది బీఆర్ఎస్ పార్టీ. బీజేపీని నిలువరించే శక్తి ఇలా బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే ఉంటుంది. ఇలా మనం ఇలా బీజేపీని ఓడగొట్టగలిగినాం. కానీ కాంగ్రెస్ వాళ్ళు ఒక దుష్ప్రచారం చేసింది. ఇలా మీరొకటైంది. అదానిని 10 ఏళ్లలో ఈ రాష్ట్రంలో అడుగు పెట్టకుండా కేసీఆర్ నిలువరిస్తే మీరు 2 నెలలు కాకముందే అదానిని అలమించుకుంటారు. రాహుల్ గాంధీ అదాని ప్రధాని ఇద్దరు ఒకటే అంటాడు. అదాని దగ్గరనే ఈ బీజేపీ యొక్క నల్లధనం ఉందంటాడు. మీరు పోయి అదే అదానితో ఇలా అగ్రిమెంట్లు చేసుకొని అలాయి బలాయి చేసుకుంటున్నారు. మరి ఇలా ఎవరు ఒకటైతున్నారు? ఆనాడు గవర్నర్ గారు మనం 2 ఎమ్మెల్సీలను ఆ రోజు మనం నామినేట్ చేస్తే దాసోజు శ్రవణ్ గారిని, సత్యనారాయణ గారిని ఆ రోజు గవర్నర్ గారేమో ఆమోదించకుండా ఆపుతారు. కానీ అదే గవర్నర్ గారు ఈరోజు 2 ఎమ్మెల్సీలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లా పంపుతుందో లేదో తెల్లారి వరకే ఆమోదం తెలుపుతున్నారు. ఇప్పుడు ఎవరు ఒకటైందో ఇలా ప్రజలకు అర్థమైతలేదా? అంటే అన్ని అబద్ధాలు, ఒక గోబల్స్ ప్రచారం. అప్పుల విషయంలో గోబల్స్ ప్రచారం, కాళేశ్వరం విషయంలో గోబల్స్ ప్రచారం. యాక్చువల్గా రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న అప్పు 3,87,000 కోట్లు. అది కూడా మార్చి 31వ తారీఖు వరకు కలిపి చెప్పింది. కానీ దాన్ని 7 లక్షల కోట్లుగా ఒక గోబల్స్ ప్రచారం చేసే ప్రయత్నం వీళ్ళు. రైట్, అది బీఆర్ఎస్లో ఉన్నటువంటి కీలక నేతలు, మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు చాలా పాయింట్ అవుట్గా చాలా ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ఒకరేమో అబద్ధ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారని ఒకరు, ఇంకొకరేమో బీజేపీ కాంగ్రెస్ ఒకటేనంటూ ఎలిగేట్ చేయడం, హరీష్ రావు వ్యాఖ్యలు చేయడం. రైట్, ఈ వ్యాఖ్యలకి ఇంద్రవెల్లి సభ వేదికగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎలాంటి కౌంటర్ ఇచ్చారో ఒకసారి చూద్దాం. కోటి ఎకరాలకు నీళ్లు ఇస్తా అనే పేరు మీద లక్షల కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడ్డావు తప్ప ఈ ఆదిలాబాద్ కు నీళ్లు ఇవ్వలేదు. 3 నెలల 6 నెలల కేసీఆర్ మళ్ళా ముఖ్యమంత్రి అవుతాడు, ఈ ప్రభుత్వాన్ని పడగొడతామని. నీ అయ్యా ఎవడ్రా పడగొచ్చేటోడు? పడగొడతారా? ఎవడు కొట్టేది? నేను అడుగుతున్నా. వేలాది మంది మా యువకులు ఇక్కడ ఉన్నారు. మీరందరూ చూసుకుంటే ఊరుకుంటారా? పడగొడితే ఆడ అనుకుంటుండు 1,00,000 కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం కూలినట్టు ఈ ప్రభుత్వం కూలుతుందని. నీ అయ్యా నువ్వు దోపిడీకి పాల్పడ్డావు కాబట్టి ఆ కాళేశ్వరం గాలి వస్తే కొట్టుకపోయింది. ఎవడా నీ ప్రభుత్వం పడుతుందనో
ముఖ్యమంత్రి అవుతాడని చెప్పిండంటే మూతి పండ్లు రాలుతాయని నేను చెప్పదలుచుకున్నా. ఆయన మాట్లాడుతున్నాడు 6 నుంచి 8 పార్లమెంట్లు వస్తాయి. ఏంటికి వస్తే మళ్ళీ 6 8 ఇస్తే మోడీకి అమ్ముకుందామనా? మొదటిసారి 12 ఇస్తే మోడీకి అమ్మినావు, రెండోసారి 9 ఇస్తే తీసుకుపోయి మోడీకి అమ్మినావు. మారు బేరగాలు కాక ఈడ ఎంపీలు కొనాలి, ఈడ ఎంపీలు గెలవాలి, ఢిల్లీకి వెళ్ళి మోడీకి అమ్ముకోవాలి. దీనికోసమేనా నీకు వేసేది? నేను ఇవాళ సూటిగా కేసీఆర్ని అడుగుతున్నా. ఈ దేశంలో ఉన్నాయి 2, ఒకటి ఎన్డీఏ కూటమి, రెండోది ఇండియా కూటమి. ఎన్డీఏ కూటమికి మోడీ ఉన్నాడు, ఇండియా కూటమికి మేమున్నాం. మా దాంట్లోకి రానీయము, మా నీడ కూడా తాకనీయం. నువ్వు ఎంత అడ్డం పడ్డా, నువ్వు ఎంత గగ్గోలు పెట్టినా, బిల్లా రంగాలు మమ్మల్ని ఎన్ని శాపనార్థాలు పెట్టినా 15 రోజుల్లో 15,000 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేసే బాధ్యత మా మంత్రివర్గం తీసుకుంటుంది. మాది బాధ్యత అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి మాట ఇస్తున్న మిత్రులారా. రైట్, అది విపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతలు ఏమంటున్నారు, అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఏమంటున్నారో మనం చూసాం. రైట్, ఇదే ఈరోజు డిబేట్. ఎందుకు 2 నెలలు కూడా పూర్తి కాక ముందే ఈ విధంగా ఇటువంటి స్థాయిలో అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం ఎందుకు కొనసాగుతుంది, దీనికి ఎందుకు అలా అటువంటి పరిస్థితులు తలెత్తాయి అనే అంశంపై ఈరోజు చర్చిస్తున్నాం. చర్చలో పాల్గొనేందుకు మనతో పాటుగా బీఆర్ఎస్ నుంచి రాజారాం యాదవ్ గారు ఉన్నారు, అదేవిధంగా కాంగ్రెస్ నుంచి దిలీప్ కుమార్ గారు ఉన్నారు. నమస్తే అండి ఇద్దరికి కూడా. ముందుగా రాజారాం యాదవ్ గారు, ఎందుకు మీరు అంత ఎర్లీగానే అటాక్ చేస్తున్నారు కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి? కొంత సమయం ఇస్తారని మీరే చెప్పారు కదా, అంటే గవర్నమెంట్ ఫామ్ అయిన నెక్స్ట్ డేనో ఆ తర్వాత రోజు చాలా స్పష్టంగా మీ పెద్దలు, మీ పార్టీ పెద్దలు ఎవరైతే ఉన్నారో వారు కొంత సమయం ఇస్తూ 6 నెలలు గడిపిస్తామని చాలా స్పష్టంగా కీలకమైన ప్రకటన చేశారు. కానీ అయినప్పటికీ కూడా ఎందుకు మీరు మాట మార్చుకుని ఈ విధంగా కాంగ్రెస్ గవర్నమెంట్పై అటాక్ చేసే పరిస్థితి ఉంది? ఒకటి దిలీప్ అన్నకి, తర్వాత మీకు కూడా నమస్కారము. రెండోది, మీరు ఒక మాట మాట్లాడిండ్రు, అధికార పక్షంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఉన్నప్పటికీ ప్రతిపక్షంలో ఉన్న విషయాన్ని మర్చిపోయి అధికార పక్షంగా వివరిస్తున్న మాట చెప్పడం జరిగింది. డిబేట్ కూడా దాని మీదనే ఉన్నట్టు అనిపించింది నాకు. వాస్తవంగా అట్లాంటి భ్రమలో టీఆర్ఎస్ పార్టీకి ఏం లేవండి. అది ప్రతిపక్షంలో ఉన్న విషయం వాస్తవం, ఓడిపోయింది వాస్తవం, కాంగ్రెస్ పార్టీ గెలిచింది వాస్తవం, వాళ్ళకి అబ్జల్యూట్ మెజార్టీ వచ్చింది వాస్తవం, మాకు 40 సీట్లు రావడం వాస్తవం. భ్రమలో బతికేంత పరిస్థితి ఏమి ఉండదు టీఆర్ఎస్ పార్టీకి. సుదీర్ఘమైన పోరాటం ఉన్నది, ఉద్యమాలకు నాయకత్వం ఇచ్చినటువంటి పరిస్థితి ఉన్నది, 2 సార్లు ప్రభుత్వాన్ని పడేసిన పరిస్థితులు. కాబట్టి అట్లా ఏదో మేము అధికారంలో ఉన్నామని, ఇంకా నిషాలో ఉన్నామని ఒక అబద్ధం ప్రచారం చేస్తూ అది వాస్తవం కాదు. రెండోది, గడువులు ఎవరు ఏర్పాటు చేసుకున్నారండి? గడువులు ఎవరు ఇచ్చారు? కాంగ్రెస్ పార్టీ మేము అధికారం రాగానే 6 గ్యారెంటీలు ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పిండ్రు. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా ఎన్నికల ప్రచారంలో భాగంగా చాలా సందర్భాల్లో మేము డిసెంబర్ 9వ తారీఖు నాడు అధికారంలోకి రాబోతా ఉన్నాము, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతా ఉంది కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి వస్తున్నాడు, రాగానే 2 లక్షల రుణమాఫీని మేము సంతకం చేస్తాను, మొదటి సంతకం అని చెప్పిండ్రు. వారు చెప్పిండ్రు, బీఆర్ఎస్ పార్టీ చెప్పలే. డిసెంబర్ 9వ తారీఖు నాడు 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పిండ్రు. రైతు బంధు టీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు మరి ఎలక్షన్ కమిషన్ ఒప్పించి వారు వేస్తున్న క్రమంలో వీళ్ళు అర్జీలు పెట్టి దాన్ని ఆపిన సందర్భంలో ఏం చెప్పిండండి, మేము ఆపలేము, మీకు ఇప్పుడు కేసీఆర్ ఇస్తే కేవలం 5,000 ఇస్తారు, మేము వస్తే మేము 15,000 ఇస్తామని చెప్పిండ్రు. కానీ రాజారాం యాదవ్ గారు, మేము ఎక్కువ అమౌంట్ ఇస్తాం. ఒక్క నిమిషం సార్, మేము ఎక్కువ అమౌంట్ ఇస్తాము. టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ నెలలో అయితే తక్కువ ఇస్తుంది రైతు బంధు, కేవలం 10,000, ఎకరానికి 10,000 ఇస్తారు, మేము 15,000 ఇస్తాము, కాబట్టి మీరు రాగానే వేస్తామని చెప్పారు. మొదటి క్యాబినెట్లో 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తామని చెప్పారు. వాళ్ళు చెప్పిన మాటలు మేము గుర్తు చేస్తున్నాము. కానీ రాజారాం గారు, వారు ఏదైతే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చెప్పండి. రాజారాం గారు, నేనేమంటున్నానంటే
సరే మీరు ఈ కామెంట్స్ మొత్తం కూడా కోట్ చేశారు, ఈ విధంగా అన్నారని చెప్తున్నారు. ఇవన్నీ అన్న తర్వాత కూడా గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాతే మీరు ఆ మాట అన్నారు. ఏమని 6 నెలలు గడువు మేము ప్రభుత్వాన్ని డిస్టర్బ్ చేయము, వాళ్ళు ఏ విధంగా చేస్తారో చూస్తామని అన్నారు. కానీ ఈ లోపలనే కనీసం 2 నెలలు కూడా ముగియక ముందే ఎందుకు ఆ విధంగా మీరు ఆవేశపడాల్సి వస్తుంది? నేనేమంటున్నా అంటే ప్రతిపక్షంగా ప్రజల కోసం నిలబడాల్సిన అవసరం ఉన్నది. అధికార పార్టీ ఎన్నికల్లో భాగంగా హామీలు ఇచ్చిన సందర్భంలో వారు డేట్లు ఇచ్చారండి. వారే డేట్ ఇచ్చారు. డిసెంబర్ 9 నాడు 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పిండ్రు, రైతు బంధు ఇస్తామని చెప్పిండ్రు, మిగతా సంక్షేమ కార్యక్రమాలు అన్ని చేస్తామని చెప్పిండ్రు. మొదటి క్యాబినెట్ లోనే 6 గ్యారెంటీలు చట్టబద్ధ ఇస్తామని చెప్పిండ్రు. చేయట్లేదు అడుగుతున్నారు అంతే. రైతు బంధు ఎందుకు పడట్లేదు అంటున్నారు, నీళ్ళు ఎందుకు రావట్లేదు అంటున్నారు, కరెంటు ఇయ్యాల 200 యూనిట్లు కరెంటు ఫ్రీ ఇస్తామని చెప్పి మీరు బిల్లు కట్టాల్సిన అవసరం లేదు అంటున్నారు. కేటీఆర్ అదే చెప్పిండ్రు. రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాటలనే మేము చెప్తున్నాము, ఇంకా వేరే కొత్త మాటలు లేవు. రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏం చెప్పారు, 200 మీరు కరెంటు బిల్లు కట్టాల్సిన అవసరం లేదు, మేము రాగానే మేము వస్తున్నాం, మీరు కట్టకండి. ఇప్పుడు ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది, మీకు కరెంటు బిల్లు చెల్లించకండి, మీరు సహాయ నిరాకరణ చేయండి, మేము రాగానే కడతాము అని చెప్పేసి వారు చెప్పిండ్రు. వారు చెప్పిన మాటల్ని మేము కోట్ చేస్తున్నామండి, మేము కొత్తగా మాట్లాడేది ఏమున్నది? మరి అదే నిజమైతే మీరు ఆ మాట అనకూడదు కదండి. 6 నెలలు సమయం ఇస్తామనే మాట అనకూడదు కదా మీరు. ఎక్కడన్నారు? ఎవరన్నారు? మీరు అన్నారు కదా, మీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంటే చాలా స్పష్టంగా అన్నట్టుగా నాకైతే ప్రూఫ్ నేనైతే చూసాను వీడియోని. 6 నెలల పాటు మేము డిస్టర్బ్ చేయము అని అన్నారని, కేసీఆర్ గారు అన్నారని ఏదో బయట అది గాసిప్స్ తప్ప ఎక్కడ రికార్డ్ చూపించండి, వీడియో చూపించండి. ఇప్పుడు ప్రతిపక్షంగా ప్రజల కోసం నిలబడాల్సిన అవసరం మాకున్నది. వారు హలో వెళ్ళండి, గో హెడ్ ప్లీజ్. ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల పక్షాన నిలబడాల్సిన అవసరం ఉన్నది. ప్రజల పక్షాన మేము నిలబడుతున్నాము, అది తప్పెట్టవుతుందండి. ఓకే రైట్, కాదు కదా. రైట్, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. దిలీప్ కుమార్ గారు, మీరేమనుకుంటున్నారండి? ఈ విధంగా బీఆర్ఎస్ నేతలు ఈ విధంగా అక్యూజ్ చేయడానికి కానీ, ఈ విధంగా పాయింట్అవుట్ చేయడం కానీ, ఏదైతే మీరు హామీలు ఇచ్చారో వాటిని పాయింట్అవుట్ చేయడాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? మీరే అన్న విధంగా నాట్ ఈవెన్ 2 months, అంటే రఫీ 50 to 60 days కూడా కాలేదు. సో ఖచ్చితంగా ఇది 100 days లోపల అన్ని హామీలు కనుక మేము ఇంప్లిమెంట్ చేయకపోతే అది మాకే నెగటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకంటే ఇమ్మీడియట్ గా పార్లమెంట్ ఎలక్షన్స్ మేము ఫేస్ చేయాలి. నాకు తెలిసి 100 రోజుల తర్వాతనే నోటిఫికేషన్ వస్తుంది. సో ఆ లోపల ఇది ఒక టెస్టింగ్ పీరియడ్ లాగానే మాకుంది. మీకు తెలుసు, యాక్చువల్లీ నేను అనుకుంటా కేసీఆర్ కోట్ అన్నట్టు మాట 6 months వరకు మన టైం కావాల్సిందే ఏ గవర్నమెంట్ కైనా అని. ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేయమంటే నేను కూడా చేయలేను, ఎక్కడో పేపర్లో చదివాను నేను. బట్ ఏంటంటే అది సహజంగా కూడా మన 2014లో టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు మాలాంటి వాళ్ళందరం కేసీఆర్కి వ్యతిరేకంగా ఉండేవాళ్ళం. మేము కూడా ఒక 2 years వరకు మేము మాట్లాడలేదు. ఎందుకంటే కొత్తగా వచ్చిన ప్రభుత్వం సర్దుకోవాలి, పేషెంట్ మేము చూసుకోవాలి అని, పథకాలు ఆకలింపు చేసుకోవాలి అనే ఉద్దేశంతో మేము మాట్లాడడం కాదు. ఓన్లీ ఆఫ్టర్ 2 years క్రిటిసిజం స్టార్ట్ చేసాం. ఇప్పుడు విచిత్రంగా టీఆర్ఎస్ మరి సంఖ్యాబలం 39 ఉంది కాబట్టి స్ట్రాంగ్ అపోజిషన్ అనుకుంటున్నారో మరి ఏమనుకుంటున్నారో తెలియదు, కానీ మరి 2 నెలలు కాకముందే సీరియస్ క్రిటిసిజం మొదలుపెట్టారు. ఇది కరెక్ట్ కాదు అది గవర్నమెంట్ కేనా. కానీ దిలీప్ కుమార్ గారు, ఇక్కడ ఒక సీరియస్ కన్సర్న్ ఏంటంటే, ఏ విధంగా అయితే 6 నెలల పాటు డిస్టర్బ్ చేయము అని ఎంతైతే అలాంటి ఆ వర్డ్స్ విపక్షం నుంచి అంటే బీఆర్ఎస్ నేతల నుంచి వచ్చాయో, అదే ప్రాస్పెక్ట్లో మీరు కూడా అంటే మీ పార్టీ సంబంధించినటువంటి అంటే అధికారంలో రాకముందు ఎలక్షన్ క్యాంపెయిన్లో ఖచ్చితంగా మేము పలానా తారీఖు అమలు చేసి చూపిస్తాము, ఈ తారీఖున ఈ రైతు బంధు రిలీజ్ చేస్తాం, ఈ తారీఖున రుణమాఫీ చేస్తామని చాలా స్పష్టంగా చెప్పారు, అవునా కదా? 100 రోజులు బౌండెడ్ గా చెప్పలేదు. 100 రోజులు బౌండెడ్ గా చెప్పలేదు. తర్వాత 2 హామీలు అయితే ఇమ్మీడియట్ గా చేయగలిగాం. అయితే ఇమ్మీడియట్ గా దాని ఇంపాక్ట్ అయితే ఫైనాన్స్ మీద ఉండదు. ఎందుకంటే ఆర్టీసీ ఉందనుకోండి మనం తర్వాత రీఎంబర్స్ చేయొచ్చు. అదే ఆరోగ్యశ్రీ ఉందనుకోండి హాస్పిటల్స్ కి రీఎంబర్స్మెంట్ కూడా తర్వాత చేయొచ్చు. సో ఈ 2 schemes లోపల ఇమ్మీడియట్ గా లయబిలిటీ ఉండదు కాబట్టి తక్షణమే మనం చేసిన మాట వాస్తవమే. అట్లే విధంగా రైతు బంధు అనేది యాస్టీస్ గా మా దగ్గర డాటా అనేది ఇంకా కాంప్రహెన్సివ్ డాటా అనేది క్రోడీకరించబడలేదు కాబట్టి దాన్ని ఇంకా స్ట్రీమ్ లైన్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి పాత డాటాను యూజ్ చేసుకుని 1 acre 2 acres వరకు ఇప్పుడు 3rd acreకి వేయడం అనేది జరుగుతుంది. ఇది సహజంగా జరుగుతుంది అంటున్నాను నేను. ఎందుకంటే అది మేము వచ్చిన సందర్భంలో 5 లక్షల కోట్ల అప్పు అని మనందరం అన్నాం. విపక్షంలో ఉన్న మేము, ప్రజా సంఘాలు అందరం 5 lakh crores అన్నాం. కానీ నిజానికి వైట్ పేపర్ ఇచ్చే సందర్భంలో టోటల్ బడ్జెట్ కండిషన్ పరిస్థితి చూస్తే అది 6,71,000 crores వెళ్ళిపోయింది. అది అన్ఎక్స్పెక్టెడ్. 1,71,000 కోట్లు అంటే దాదాపు ఒక సంవత్సర కాలం బడ్జెట్ మనకు.
సో దీనివల్ల కొద్దిగా అటు ఇటు ప్రాబ్లం అనేది ఫేస్ చేయాల్సిన పరిస్థితి, కొత్త అప్పుల కోసం ట్రై చేయాల్సిన పరిస్థితి, తక్కువ వడ్డీకి ఎక్కడ దొరుకుతాయో చూడాల్సిన పరిస్థితి, ఇది అన్ని కొత్త ప్రభుత్వానికి చిక్కు సమస్యలాగా వచ్చాయి. ఈ చిక్కుముళ్ళు ఒకటి ఇప్పుకుంటూ పోతున్నాం. అందుకే నేను అంటున్నా, వీటిని ఎగొట్టే ఆలోచన కానీ వాయిదా వేసే ఆలోచన కానీ మాకు లేదు. ఒకటి చేసామనుకోండి సీరియస్ దిలీప్ కుమార్ గారు, ఎగ్గొట్టే ఆలోచన లేకపోయినప్పుడు కూడా మీరు అన్నమాట అయితే వాస్తవమే కదా. ఈ విధంగా 15 రోజుల్లోనే ప్రమాణ స్వీకారం రోజులోనే ఫస్ట్ క్యాబినెట్ మీటింగ్లోనే చేస్తాము అనేది వాస్తవమే కదా. ఆ మాట అయితే వాస్తవమే కదా. నీకు కాదనట్లేదు, అది ఆ మాట అన్నా ఇల్లంతా మా సీఎంఏ అన్నాడు కదా, లంక బిందులు దొరుకుతాయని వస్తాడు ఖాళీ కుండలు దర్శనం ఇచ్చాయి, ఇంతగా మరి లూటీ చేసిపోతారని అనుకోలేదు, ఈ విధమైన అప్పుల పరిస్థితి రాష్ట్రాన్ని అప్పచెప్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు అన్నాడు. దానికి కొంత సహజంగా కూడా సమయం, ఇప్పుడు మాకు కూడా ఊపిరి పీల్చుకునే సమయం మీరు ఇవ్వాలి కదండి. పెద్ద టార్గెట్ మేము పెట్టలేదు, 100 days అన్నాం. ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. సో నువ్వు అట్లా అంటే మరి బీఆర్ఎస్ దాని ఏమంటారు నిరుద్యోగ వృత్తి ఇస్తానది ఎందుకు ఇవ్వలే? ఎన్ని చూడలేదు, 3 ఎకరాల భూమి అన్నది ఎందుకు ఆపేసింది? డబుల్ బెడ్రూమ్ అన్నది 1,00,000 మందికి ఇచ్చి ఎందుకు ఊరుకుంది? ఇవన్నీ కూడా వాళ్ళకు ఫైనాన్షియల్ కన్స్ట్రెయింట్స్. ఇతర సంక్షేమ పథకాలకు వాళ్ళు ఎక్కువ డబ్బులు ఇచ్చుకున్న సందర్భమే డైవర్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చి వాళ్ళు క్రైసిస్ ఎదుర్కొని వాళ్ళు ఏదైతే హామీలు ఇచ్చారో వాటన్నిటి కూడా వాయిదా వేసుకుంటూ వేరే పేర్లు పెట్టి మన మొదలుపెట్టి చేసినట్టు మనమే చూసాం కదా. ఎందుకంటే ఆ గవర్నమెంట్ ఫేస్ చేసింది. రైట్, 2 నెలల కూడా పూర్తి చేసుకొని కాంగ్రెస్ పాలనపై జరుగుతున్నటువంటి అంటే విపక్షం నుంచి జరుగుతున్న అటాక్ పైన మనం డిబేట్ కొనసాగిస్తున్నాం. డిబేట్లో రాజారాం యాదవ్ గారు, అదేవిధంగా దిలీప్ కుమార్ గారు ఉన్నారు. రాజారాం యాదవ్ గారు, మీకు 2014లో మీరు గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత మీకు సమయం ఇవ్వలేదని ఏదన్నా కక్ష పెట్టుకుని ఈ విధంగా టార్గెట్ చేస్తున్నారా 2 నెలల లోపులోనే? ఇప్పుడు దిలీప్ అన్న మంచి ఉద్యమకారుడు, మేధావి, వారు విద్యావేత్త, వారు 2 సార్లు కూడా ఎమ్మెల్సీగా గ్రాడ్యుయేట్స్ నుంచి వచ్చారు. వారంటే నాకు చాలా గౌరవం. వారికి కూడా తెలుసు ఇప్పుడు ఎన్నికల మేనిఫెస్టోలో లేని అనేక అంశాలని టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వము 2014, 2018 తర్వాత కూడా అమలుపరచడం జరిగింది. మీరు రైతు బంధు అనేది టీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టలేదు, దిలీప్ అన్న తెలుసు. రైతు బొమ్మ మేనిఫెస్టోలో పెట్టలేదు, కళ్యాణ లక్ష్మి కార్యక్రమం మేనిఫెస్టోలో పెట్టలేదు. ఇట్లా చాలా కార్యక్రమాలు, వందలాది కార్యక్రమాలు మేనిఫెస్టోలో పెట్టకుండా ప్రజలకు, రైతాంగానికి కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అంశం కూడా అప్పుడు మేనిఫెస్టో పెట్టలేదు. ఇట్లా చాలా అంశాలు, సాగునీరు, తెలంగాణ 70 సంవత్సరాల తండ్లాట తర్వాత వచ్చినటువంటి పోరాటం తర్వాత వచ్చిన తెలంగాణను ఒక రేవుకు ఒక దరికి తీర్చడం జరిగింది కేసీఆర్ గారు. ఆయనకున్న అనుభవంతో, అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ తోటి, ఇబ్బందులు ఉన్నప్పటికీ బయట ఆయన ఏ ఇబ్బందులు పడ్డాడు కానీ ఒక పాజిటివ్ దృక్పథంతో తెలంగాణ ఒక అభివృద్ధి మోడల్గా చాలా గొప్పగా ఉంది అనే ఒక పాజిటివ్, బయట ఆయన ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేసి ఇండస్ట్రీస్ని కానీ, రియల్ ఎస్టేట్ కానీ, ఫార్మా కానీ, అగ్రికల్చర్ కానీ, ఐటీ కానీ తెలంగాణ అభివృద్ధి. రాజారాం గారు, కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన చాలా ప్రతిష్టాత్మకంగా 6 హామీలు తీసుకొచ్చింది. వాటిల్లో రెండు హామీలు నిజమైన మాట వాస్తవం కాదా? అది మహిళలకు ఉచిత ప్రయాణం కావచ్చు, ఆరోగ్యశ్రీ పెంపు కావచ్చు, పరిమితి పెంపు కావచ్చు. ఆ 2 నిజం కాదా? అవి ఇంప్లిమెంటేషన్ లేవా? మీరు ఎందుకు అంటే అవి చేసినట్టుగానే మిగతా కూడా చేస్తారు కదా అనేది వాళ్ళ ఒపీనియన్. 6 వాస్తవంగా అవి 6 అంటారు కానీ అవి 9 అండి. మొత్తము 9 గ్యారంటీలు. దాంట్లో ఓన్లీ ఆర్టీసీ ఉన్నది కానీ ఇప్పుడు 2,500 రూపాయలు ఇస్తామన్న, మహిళలకు డబ్బులు ఇస్తామని చెప్పేసి ప్రతి నెల ఇస్తామన్నది కూడా దాంట్లో భాగమే. ఒక గ్యారంటీలో భాగము ఆ సిలిండర్ అంశం ఉంది గ్యారంటీ. అవన్నీ ఒకటి కూడా పూర్తి కాలే. సిలిండర్ అంశం గురించి ఈరోజు ప్రస్తావించారు మీరు. ఇంద్రవెల్లి సభ చూసారో తెలియదు కానీ ఇంద్రవెల్లి సభలో సిలిండర్ అంశాన్ని చాలా స్పష్టంగా ప్రస్తావించారు. త్వరలోనే 1,00,000 మంది మహిళల సమక్షంలో, ప్రియాంక గాంధీ సమక్షంలో ఈ విధంగా 500 రూపాయలకి సిలిండర్ ఇస్తామని చాలా స్పష్టంగా ప్రకటన చేశారు. మేము ఏమంటున్నామంటే ఇవాళ ఈ తెలంగాణ అభివృద్ధిని కోరుకుంటే వాళ్ళము, ఉద్యమాలు చేసి కష్టాలు పడి తెలంగాణ పోరాటంలో మేము కూడా భాగస్వామ్యం ఉన్నాం. దిలీప్ అన్నకు తెలుసు. మేము ఏమనుకుంటామంటే ఈ సంక్షేమ కార్యక్రమాలు కొనసాగించద్దని మేము కోరుకోవట్లేదు. సంక్షేమ కార్యక్రమాలు కొనసాగించాలి. గత ప్రభుత్వం ఏవైతే రైతు బంధు కానీ, రైతు బీమా లాంటివి కానీ, కళ్యాణ లక్ష్మి లాంటివి అన్నీ చేస్తూనే, నిరంతర విద్యుత్ చేస్తూనే, సాగునీరు, తాగునీరు ఇస్తూనే, వారు ఏవైతే అదనంగా 6 గ్యారంటీలు అన్నారో ఆ 6 గ్యారంటీలు కూడా ఇంప్లిమెంట్ చేయాలని, మేము ప్రజలకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. వాళ్ళు కాడెత్తేయాలని, తెలంగాణ నష్టపోవాలని మేము కోరుకోవట్లేదు మిత్రమా. అంటే చాలా మంది వాదన ఏంటంటే, రాజారాం గారు, చాలా మంది వాదన ఏంటంటే అట్లీస్ట్ 6 months అన్న పూర్తి చేసుకోవాలి కదా, పూర్తి చేసుకోక ముందే ఈ విధంగా అటాక్ ఏంటి అనేది చాలా మంది వాదన.
వారు ఇబ్బడిగా కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది. ఆ హామీల్లో భాగంగా 2 లక్షల రుణమాఫీ లాంటివి కానీ ఇట్లాంటివి కొన్ని చేసిండ్రు వాళ్ళు. ఏది వాళ్ళు ఊహించుకోలేదు. వాస్తవంగా 60 సీట్లు దాటుతాయని చెప్పి వాళ్ళు కూడా అనుకోలేదు. కానీ ఏదో నోటికి వచ్చినట్టుగా చెప్పిండ్రు. వాళ్ళు ఇప్పుడు 80 సీట్లు దాన్ని వస్తాయనుకున్నారండి. దాటే 80 సీట్లు టచ్ చేస్తారని అనుకున్నారు. దాటేయడం కోసము దాన్ని ఒక ప్రాతిపదిక వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు. ఏంటంటే ఈ తెలంగాణ అంత లూట్ అయిపోయింది, ఏం లేవు, అంత నాశనం అయిపోయింది, అంత అప్పుల పాలైంది, ఏం చేయలేము అనేది ఒకటి క్రియేట్ చేస్తున్నారు. ఇప్పుడు నేను ఒకటి చెప్తాను అన్నకు, కాళేశ్వరం సంబంధించి మేడిగడ్డ మొత్తం కాళేశ్వరం అంతా కూలిపోయిందని అన్నకు తెలుసు. కాళేశ్వరం అనే ప్రాజెక్టులో ఎన్ని జలాశయాలు ఉన్నాయి, ఎన్ని డ్యాములు ఉన్నాయి, ఎన్ని బ్రిడ్జిలు ఉన్నాయి, ఎన్ని బ్యారేజీలు ఉన్నాయి, ఎన్ని బ్రిడ్జిలు ఉన్నాయి. ఒక మేడిగడ్డ అనేది ఒకటి. మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం లాంటి బ్యారేజ్. అదే సార్, అదే ఎందుకు దెబ్బతినింది అనేదే ప్రశ్న అంతా కూడా. ఎందుకు దెబ్బతినింది, దెబ్బతినాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అనేదే కదా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పేది. ఒక్క నిమిషం. మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా తర్వాత ఎల్లంపల్లి ఉంటుంది. ఎల్లంపల్లి తర్వాత మిడ్ మైనర్ ఉంటుంది, లోయర్ మైనర్ ఉంటుంది, అప్పర్ మైనర్ ఉంటుంది. అక్కడ నుంచి అన్నపూర్ణమ్మకి వస్తుంది, అక్కడ నుంచి మల్లన్న సాగర్ వస్తుంది, గంధమల్ వస్తుంది. ఇట్లా ఇవన్నీ శ్రీరామ్ సారు, నిజాం సారు, సింగూరు, ఇవన్నిటి లింక్ చేయడం జరిగింది. ఇదంతా ఈ మొత్తము ఈ అన్ని జలాశయాల, బ్యారేజ్ల, బ్రిడ్జ్ల యొక్క సమూహము కాళేశ్వరం. ఒక్కటి కాదు. ఒక మేడిగడ్డ దగ్గర ఒక పిల్లరు ఇదైపోతే మొత్తం కాళేశ్వరం అంతా అయిపోయిందని చెప్పేసి వాళ్ళు ఇదవుతున్నారు. ఇప్పటికైనా నేను ఏమంటున్నాను, ఇప్పటికైనా దాన్ని కంప్లీట్ చేసి రిపేర్ చేస్తే ఈ మొత్తం ఆయకట్ట అంతా నీళ్ళు వస్తాయి. ఇప్పుడు మనము కాళేశ్వరం అంటే ఏదో అదనంగా చూస్తున్నాము. కాళేశ్వరం అనేది శ్రీరామ్ సార్ ప్రాజెక్ట్ని, వాటి పాత ప్రాజెక్ట్ అన్ని కూడా ఆయకట్ట స్థిరీకరణ జరిగింది. ఇప్పుడు వాళ్ళంతా కూడా ఎండిపోయే పరిస్థితి ఉంటుంది ఫ్యూచర్లో. మనము కేసీఆర్ గారిని బదనాం చేయాలని చెప్పేసి, లేకపోతే కాళేశ్వరం ప్రాజెక్టును ఇదంతా డొల్లా అని చెప్పడం కోసము ఒక చిన్న జరిగినట్టు ఒక రిపేర్ చేసి ఒక 500 కోట్లు 1000 కోట్లు జరిగే రిపేర్ చేస్తే ఈ మొత్తం మన స్టెబిలైజ్ అవుతుంది. ఇదంతా కూడా నష్టపోయింది తెలంగాణ ప్రభుత్వం. రేపు కాంగ్రెస్ పార్టీ కూడా బదనాం అవుతుంది. కానీ కాంగ్రెస్ పార్టీ కూడా బదనాం అవుతుంది. కాళేశ్వరం ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి అడుగుతున్నాను రాజారాం గారు. కాళేశ్వరం ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి అడుగుతున్నాను. కాళేశ్వరంలో దాదాపు 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. అంటే ఎలక్షన్స్కి గవర్నమెంట్ ఫామ్ చేయకముందు కూడా చెప్పారు. వారు ఒక్కరే కాదు, బీజేపీ వాళ్ళు కూడా చెప్పారు, అదేవిధంగా కమ్యూనిస్టులు కూడా చెప్పారు. అంటే ఇంత ఒకరిద్దరు అబద్ధం అనొచ్చు కానీ కమ్యూనిస్ట్ మొత్తం పొలిటికల్ విపక్షాలు మొత్తం కూడా, అంటే అప్పుడున్నట్టు విపక్షాలు మొత్తం కూడా ఒకే తాడు మీదకి వచ్చేసి జరిగిన మాట వాస్తవం, 1,00,000 కోట్ల అవినీతి జరిగింది అనేది చాలా మంది చెప్తున్నారు. ఇది వాస్తవం కదా? ప్రాజెక్ట్ కాస్టే 90,000 కోట్లు అని చెప్పేసి కాకి నివేదికనే మొన్న చెప్పింది కదా. 1,00,000 కోట్ల అవినీతి ఎట్లా జరుగుతుంది? 1,00,000 కోట్ల అవినీతి ఎట్లా జరుగుతుంది? 90,000 కోట్ల ప్రాజెక్టుకి 1,00,000 కోట్ల అవినీతి ఎట్లా జరుగుతుంది? కాబట్టి ఏంటంటే ఇప్పుడు తెలంగాణకు నీళ్ళు వచ్చింది వాస్తవము, తెలంగాణ పంట పండింది వాస్తవము. ఇవాళ 3 కోట్ల టన్నుల వరి ఉత్పత్తి అయిందండి. అంతకుముందు 30-40 లక్షల టన్నులు ఉన్నటువంటి వరి ఉత్పత్తి 3 కోట్ల టన్నులు అయింది. 3 కోట్ల టన్నులు ఎట్లా వచ్చింది? గాల్లో పండిందా మిత్రమా? గాల్లోకి వచ్చిందా? పంట అంతా గాల్లోకి వచ్చిందా? రైతులు పండిస్తేనే కదా వచ్చింది. కాబట్టి సాగునీరు, ఇప్పుడు నేను వేరే విషయాల మీద కొన్ని లోపాలు ఉంటే ఉండొచ్చు కాదంటలేను, కానీ సాగునీరు విషయంలో, తాగునీరు విషయంలో తెలంగాణను ఒక మౌలిక వసతులు కల్పించడంలో కేసీఆర్ గారు బ్రహ్మాండంగా చేసిండ్రు. ఒక దేశంలో ఇప్పుడున్నటువంటి బీజేపీ, నరేంద్ర మోడీ లాంటి వాళ్ళు ప్రైవేటీకరణ, గ్లోబలైజేషన్ తోటి వ్యవసాయ రంగాన్ని మొత్తం కూడా వదిలేస్తే 91 తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ కూడా వదిలేసింది. అంతకుముందు నెహ్రూ కాలంలో కొంత ఈ టెంపుల్స్ అన్నారు, మొత్తం ఏది నాగార్జున సాగర్ లాంటి, బక్రానంగల్ లాంటి గొప్ప గొప్ప ప్రాజెక్టులు వాళ్ళు కట్టడం జరిగింది. హరిత విప్లవం కోసం ప్రయత్నం చేయడం జరిగింది. కానీ 91 తర్వాత కాంగ్రెస్ పార్టీ వ్యవసాయ రంగాన్ని వదిలేసింది, సరళీకృత ఆర్థిక విధానంలో వెళ్ళిపోయింది. కాంగ్రెస్ బీజేపీ చేయనటువంటి దాన్ని కేసీఆర్ గారు వ్యవసాయ రంగంలో ఇలా అద్భుతమైనటువంటి ప్రగతిని తీసుకొచ్చారు తెలంగాణలో. మీరేమో వ్యవసాయాన్ని ద్వారా తెలంగాణ గ్రామాలు బాగుపడ్డాయి, వ్యవసాయం బాగుపడ్డది. వ్యవసాయాన్ని పండగ చేశారనేది మీ వాదన. తీసుకుపోవద్దు. రైట్. మీ 10 ఏళ్ల రూలింగ్లో వ్యవసాయాన్ని పండగ చేశారనేది మీ వాదన. కానీ కాంగ్రెస్ మాత్రం ఫస్ట్ నుంచి కూడా వ్యవసాయాన్ని నిర్వహణ చేశారు, దండగ చేశారని చెప్తూ ఉంది. రైట్. దిలీప్ కుమార్ దగ్గరికి వెళ్తాం. దిలీప్ కుమార్ గారు, దిలీప్ కుమార్ గారు, మొత్తం మీరు చెప్పేది 6 హామీలు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టామో 6 హామీలు అమలు చేసి తీరుస్తామంటారు. వాటి మీరు ఇచ్చిన 6 హామీలు కాదు, 400 హామీలు పైన ఇచ్చారని కేటీఆర్ చాలా స్పష్టంగా ఈరోజు కూడా గుర్తు చేశారు. సో నిజంగా 6 హామీలైనా 400 హామీలు ఇచ్చారా మీరు?
400 ఎక్కువ ఉంటాయి. అట్లా అంటే కేసీఆర్ కూడా ఇంతకంటే ఎక్కువ హామీలే ఇచ్చాడు. మరి ఉద్యమకాలం నుంచి ఇప్పటివరకు లేకపోతే ఇప్పుడు రాజారాం ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చాడు, విద్యార్థి నాయకుడుగా సీరియస్ గా పోరాడినటువంటి వ్యక్తి. అదే ఇక్కడికి వచ్చే వరకు తెలంగాణలో ఎప్పుడు కూడా తెలంగాణ కాంటెస్ట్ లో మాట్లాడతాం మనం. ఎక్కడ తెలంగాణ తీసుకున్నాం, ఎట్లా తీసుకున్నాం, అమరుల ఆత్మ బలిదానం మీద ఏర్పడే తెలంగాణ ఎట్లుండాలి, ఒక విజన్ ఉంటుంది వారికి కానీ మాకు కానీ. ఆ విజన్ మీరు ఇక్కడ కాస్త డివైడ్ అయినా కూడా ఒక చిన్న అంశం కూడా చర్చనీయాంశం అవుతుంది. అన్ఫార్చునేట్లీ వాళ్ళు కొన్ని హామీలు ఎట్లు ఇచ్చారంటే నిరుద్యోగ భృతి ఇది చేయలేకపోయారు, 3 ఎకరాలు దళితులకు ఇస్తాం ఇది చేయలేకపోయారు. ఇవన్నీ సీరియస్ ల్యాప్సెస్ అవి. ఇప్పుడు మనం అనుకుంటాం అన్నారు కాబట్టి చేస్తారని, ఎందుకు చేయలేకపోయారు? ఎందుకంటే బడ్జెటరీ కన్స్ట్రెంట్స్. కాళేశ్వరం మీద వారు అన్నట్టు అది ఒక దగ్గర ఊగిందా 2 దగ్గర ఊగిందా ఏఎన్సీ ద్వారా అయితే వర్క్స్ చేయించుకున్నారో ఆ ఈఎన్సీ ప్రభుత్వం మారిన తర్వాత పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు మీరు చూసుంటారు. ఆయన ఏమన్నాడు, రాజారాం గారు అన్నట్టుగా 18 lakhs ఆయకట్టు గతంలో స్థిరీకరించబడ్డది, స్టెబిలైజ్ అయింది. స్టెబిలైజ్ అయిన సందర్భంలో అదనపు ఆయకట్టు ఎంత క్రియేట్ చేసాం అంటే 1 lakh acres అన్నాడు ఆయన. 1 lakh acres ఎక్కడ వాడు మొత్తం ఓవరాల్ గా 1 crore acres వాళ్ళు తెలంగాణ ఎక్కడ లేనే లేకుండా పోయింది. ఏమన్నారు, 1 కోటి ఎకరాల మాగాణిని సస్యశ్యామలం చేశాము అన్నారు అన్నారు కదా 1 కోటి ఎకరాలు ఎక్కడ. చెప్పండి. మల్లన్న సాగర్ కానీ, అన్నపూర్ణ కానీ, కొండపోచమ్మ కానీ, గంధమల్ల ఇవన్నీ కూడా ఇంకా అవి మనం జలాశయాలు కట్టినము. ఇంకా అవన్నీ కూడా వర్క్ అవన్నీ అయితే 20 లక్షల ఎకరాలు ఆయకట్టు అదనంగా వస్తుంది అదే అదనంగా వస్తుంది. అదంతా ఉట్టిదే అన్న. మనం ఇప్పుడు కాదనట్లేదు, అది ఒక సమారాహం రకరకాల ప్యాకేజెస్ ఉన్నాయి కానీ మీరు అన్నట్టు టోటల్ గా డిస్ట్రిబ్యూటరీ ఛానల్స్ కంప్లీట్ కాలేదు. ఆ ఛానల్స్ కంప్లీట్ అయితే మీరు ఎక్స్పెక్టెడ్ టార్గెట్ ఏదో అచీవ్ చేయడానికి అవకాశం డెఫినెట్ గా ఉంటది. కానీ ఒక్క నిమిషం ఏంటంటే గత 10 ఏళ్లుగా ఇన్సిసెంట్ రైన్స్, అధిక వర్షపాతం, మీరే ఇంట్రొడ్యూస్ చేసిన మిషన్ కాకతీయ ద్వారా ట్యాంక్స్ అన్ని స్టెబిలైజ్ అయినాయి. వాటికి రకరకాల పద్ధతిలో నీరు వచ్చి చేరితే అది ఇనండేట్ అయినట్టు పరిస్థితి. రైతులకు మీకు వాటర్ స్కేర్సిటీ లేదు, అండర్ గ్రౌండ్ వాటర్ లెవెల్ కూడా, గ్రౌండ్ వాటర్ లెవెల్ కూడా రేజ్ అయింది. సో దీంతో మీరు అన్నట్టుగా అక్కడ ఇంకా పూర్తి స్థాయిలో కాళేశ్వరం వాడాల్సిన అవసరం లేకుండానే ఇక్కడ పంట అనేది ట్రిపుల్ కూడా అయింది. నేను కాదని అనట్లేదు, అది రైతు బంధు ఉపయోగపడ్డది కొందరికి. కానీ మీకు నెగటివ్ ఫ్యాక్టర్స్ గా పనిచేస్తుంది ఏంటంటే కౌలు రైతులు మీకు గుర్తించలేదు, వాళ్ళ ఫ్యామిలీస్ అంతా మీకు అగైనెస్ట్ ఓట్ వేశారు. రైతు కూలీలు మీకు గుర్తించలేదు, వాళ్ళు మీకు అగైనెస్ట్ ఓట్ వేశారు. నిరుద్యోగ భృతి ఇస్తా అని మీరు ఇవ్వలేదు. 2 లక్షల ఉద్యోగాలు సర్వీస్ కమిషన్ ద్వారా అబాస్ పాలైపోయారు. దానివల్ల ఆ వచ్చిన వాడు మీద అందరికీ అప్రమకం, అది మెరిట్ లో రాలేదని మిగిలిన 28 లక్షల మందికి మీరు ఉపాధి చూపించలేదు. కాబట్టి వాళ్ళు కోపంగా ఊరూరు వాళ్ళే బస్సులలో పోయి వాళ్ళ ఖర్చుతో తిరిగి ప్రచారం ఈయన ఊడగొట్టాల బీఆర్ఎస్ అని చెప్పారు. అది మీకు తెలుసు, విద్యార్థి నాయకుడు నాకంటే ఎక్కువ. సో ఇవన్నీ నెగటివ్ ఫ్యాక్టర్స్ అనేది మీరు ఎంత మంచి పనులు చేశారని చెప్పుకున్నా అందులో కాస్త కూస్త నిజమైనా కూడా ఇవన్నీ సీరియస్ గా నెగటివ్ ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి తెలంగాణ కాంటెస్ట్ లో. నేను చెప్పేది తెలంగాణ ఉద్యమ నేపథ్యం ఆ రకంగా ప్రతి అంశాన్ని చర్చకి తీసుకుంటారు, ప్రతి అంశాన్ని చాలా సీరియస్ గా పరిశీలిస్తారు ప్రజలు. సో ఆ విషయంలో కొంత మీరు తప్పని అడుగులు వేశారు, అందుకనే మీరు ఈ ఫలితాన్ని ఈరోజు అనుభవించాల్సిన పరిస్థితి వచ్చిందని నా కాళేశ్వరం ప్రాజెక్టు. మీ దగ్గరకు వస్తాను రాజారాం గారు. దిలీప్ గారు, 1,00,000 కోట్ల అవినీతి జరిగింది కాళేశ్వరంలో మీరు పదే చెప్పిన మాట వాస్తవం కదా. బట్ కాగ్ నివేదిక చాలా స్పష్టంగా కూడా ఇందాక రాజారాం గారు మెన్షన్ చేశారు, అంత జరగలేదు, అసలు ప్రాజెక్ట్ కాస్ట్ అంత కాదని కూడా కాగ్ నివేదిక స్పష్టం చేసింది. ఇది మరి డొల్లతనం కదా అంటే మీ వైపు నుంచి? 1,00,000 కోట్ల అవినీతి అని చెప్పడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే మీ పార్టీ ప్రాజెక్ట్ కాస్ట్ 93-94 వేల కోట్లు అయితే ఆ 1,00,000కి 1,00,000 వాళ్ళు మింగానే ఎట్లా అనగలుగుతాం? కాగ్ రిపోర్ట్ కానీ అంతకుముందు వచ్చిన ప్రైమ్ మినిస్టర్ కానీ అమిత్ షా కానీ నడ్డా కానీ ప్రతి వాళ్ళు కూడా ఏమన్నారంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది కేసీఆర్ కుటుంబానికి ఏటీఎం లాగా మారిందన్నారు. అంటే అది ఏ రకమైన ఎక్స్పెండిచర్ మీరు పెట్టినా కూడా అధిక శాతం వాళ్ళ కుటుంబానికి చెందింది తప్ప నిజంగా దాన్ని యూటిలైజ్ కాలేదు. ప్రాజెక్ట్ మీద పెట్టిన కాస్త తక్కువ. అది ఎంత 30% పెట్టారా, 70% కరప్షన్, లేదా 50-50 ఇది ఎవరంచనా వేయాలి? ఈరోజు రకరకాల ఇన్వెస్టిగేషన్స్ అవుతున్నాయి. డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాడు వచ్చాడు, దాంట్లో లోపాలు ఉన్నాయి, అసలు చాలా భద్రతా వైఫల్యాలు ఉన్నాయి, డిజైనింగ్ లోనే లోపం ఉందని డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాడు చెప్తున్నాడు. మరి వాళ్ళని నమ్ముదామా, లేదా ఇంతకుముందు గతంలో ఇక్కడ పనిచేసిన ఇంజనీర్లను నమ్ముదామా? సో ఒక ఇన్వెస్టిగేషన్ అది ఈ రోజు జరుగుతుంది కాబట్టి ఆ తర్వాత ఇవన్నీ కూడా వాస్తవాలు బయటకు వస్తాయి. అప్పటికి మనకు అర్థమవుతుంది ఇందులో అసలు ఏంటి. డెఫినెట్లీ అగ్రి,
అది ఉన్నదే 93,000 కోట్లు అయితే లక్ష కోట్ల అవినీతి ఇట్లయింది. సో అది కరెక్ట్గా రైట్. కాళేశ్వరం కాసేపు పక్కన పెడదాం. ఇప్పుడు రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు ఏదైతే మీకు తెలుసు ఎకనామికల్ స్టేటస్ రాష్ట్రానికి సంబంధించి ఏ విధంగా ఉంది అనేది మీకు తెలుసు. సో ఇటువంటి పరిస్థితుల్లో మీరు చెప్పిన 6 హామీలు అమలు అవటానికి చాలా పెద్ద మొత్తంలో వందల లక్షలాది కోట్లు కావాలి అనేది అవసరపడుతుందనేది బీఆర్ఎస్ నేతల వాదన. ఇది నిజం కదా? మీరు అసలు నిజం చేసే పరిస్థితి ఉందా? మీరు చెప్పిన హామీలు మొత్తం కూడా ఏదైతే 6 హామీలు ఇచ్చారు కదా అవన్నీ కూడా. మీరు 6 హామీలు టోటల్ చేసి మీరు చూసుకుంటే దట్ ఈస్ మచ్ బిలో 1 lakh crores అండి. 6 హామీస్ ఇంప్లిమెంట్ చేయడానికి ఒక 1 year కాలానికి 1,00,000 కోట్ల లోపే అవసరం అవుతాయి. ఎవరు చెప్పారు మీకు తప్పు అంచనా? అది ఆ 1,00,000 కోట్లు మొబిలైజ్ చేయడానికి మా బాధలు మేము పడుతున్నాం. తీసుకురామని కాదు, అసలు తప్పించుకోవడానికి స్కోపే లేదు. ఇమ్మీడియట్ టార్గెట్ అక్కడ ఎలక్షన్స్ ఉన్నాయి. సో ఆ లోపల 100 days లోపల మీకు ఇంప్లిమెంట్ చేయకపోతే నెగటివ్ ఇంపాక్ట్ పడుతుంది మా మీద. సో ఇప్పుడే అధికారంలోకి వచ్చి అంత త్వరగా ప్రజల యొక్క నమ్మకాన్ని మేము కోల్పోవడానికి సిద్ధంగా లేము. బీఆర్ఎస్ అట్లాంటి పొరపాటు చేస్తే అధికారాన్ని కోల్పోయింది కదా. సో ఈ రోజు మేమనేది ఏంటంటే అసలు వచ్చి 2 నెలలు కూడా కాలేదు, అప్పుడే ఇంత సీరియస్ అని తిడతారు. మాకు ఊపిరి తీసుకునే అవకాశం ఏమని ఆర్గ్యుమెంట్ తప్ప ఇది తప్పించుకోవడానికో లేదా వాయిదా వేయడానికో ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి పలానా హామీ తర్వాత అనే అవకాశమే లేదు. టోటల్ గా ఈ బడ్జెట్ ఎట్లా తీసుకురావాలి, ఏ రకంగా రిఆర్గనైజ్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు అధికారులు, మంత్రులు కూడా. సో మీకు ఏ డౌట్ అవసరం లేదు. మచ్ బిఫోర్ 100th డే ఈ 6 హామీలు ఖచ్చితంగా అమలు చేస్తాం. కానీ దిలీప్ గారు, కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేయక ముందు రేవంత్ రెడ్డి కావచ్చు, ఏదైతే మీ పార్టీ సంబంధించిన కీలక నేతలు అందరూ కూడా చాలా కాన్షియస్ కామెంట్సే చేశారు. ఎలా అంటే మొత్తం ప్రతి స్కీమ్లో ప్రతి పథకంలో వేలాది కోట్ల అవినీతి జరిగింది, స్కామ్ జరిగిందని చెప్పారు. వాటన్నిటి కూడా కక్కిస్తా ఉన్నారు. కానీ ఆ దిశగా అడుగులు పడిన పరిస్థితి కనిపించట్లేదేమో. ఇన్వెస్టిగేట్ జరుగుతుందండి. స్టేట్ కంట్రోల్లో ఉన్న ఏజెన్సీస్ అనేవి కూడా ఈ రకరకాల ఆస్పెక్ట్స్ ని ఎంక్వైరీ చేస్తున్నాయి. మీకు ఏం డౌట్ అవసరం లేదు అందులో. తర్వాత కేంద్ర దర్యాప్తు సంస్థకు చేయొచ్చు కదా సార్, కేంద్ర దర్యాప్తు సంస్థను కోరొచ్చు కదా. మీరు నిజంగా సాలిడ్ గా ఉండి అవినీతి జరిగింది అనుకుంటే మీరు కేంద్ర దర్యాప్తు సంస్థ కూడా మీరు ఆదేశం ఇవ్వచ్చు కదా, మీరు కోరొచ్చు కదా వాళ్ళని. మనం కేంద్ర దర్యాప్తు సంస్థలు ఈడీ కానీ ఐటీ కానీ మన పర్మిషన్ అవసరం లేదు. వాళ్ళే వచ్చి వాళ్ళకి అనుమానం ఉండి మనీ లాండరింగ్ ఉందంటే వాళ్ళే ఇన్వెస్టిగేషన్ చేసుకుంటారు. ఒక్క సిబిఐ కేసులో మాత్రం కాన్సెంట్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్ అవసరం అని అందులో ఉంది, యాక్ట్ లో ఉంది. కాబట్టి అక్కడ మేమేంటే సిట్టింగ్ జడ్జితో విచారణ అన్నాం కాబట్టి ఆ జరిగిపోవట్లేదు. ఎందుకంటే అది చాలా ఫాస్ట్ గా అవుతుంది. సిబిఐ ఎంక్వైరీలు ఈ రోజు జరుగుతున్నవి మనం ఎన్ని చూడలేదు. ఇప్పుడు ఆయన పేరు మన సుజనా చౌదరి గారు అన్నారు, ఆయన సిబిఐ రైడ్ అయింది, ఆయన బీజేపీలో చేరాడు. ఆ రైడ్ ఏముందో అసలు ఇన్వెస్టిగేషన్ ఏముందో మనకు తెలియదు. సీఎం రమేష్ ఈ పార్టీలో లేకముందు దాడులు జరిగినాయి, తర్వాత ఏమైందో మనకు తెలియదు. ఇట్లా సిబిఐ పరిధిలో ఉన్నటువంటి అంశాలు కూడా సత్వరమైనటువంటి యాక్షన్ ఉంటుందని మనం అనలేం. కానీ అదే మన కంట్రోల్లో ఉన్నటువంటి ఏజెన్సీస్ ఏవైతే ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ ఉన్నాయో లేదా సిట్టింగ్ జడ్జి కానీ రిటైర్డ్ జడ్జి కానీ విచారణలు దాని త్వరితగత ఫాస్ట్ ట్రాక్ కోర్టు కూడా ఏర్పాటు చేసుకొని అవసరమైతే సిబిఐ గారు మీ పరిధిలో ఉన్న దర్యాప్తు సంస్థలతో చేసినట్లయితే మళ్ళీ అదొకటి వెండేటా పాలిటిక్స్ అంటారు, కావాలని చేశారు వాళ్ళ దర్యాప్తు సంస్థ కాబట్టి వాళ్ళు అనుకూలంగా ఇచ్చేస్తారని మళ్ళీ వాదన వస్తుంది. సహజంగా ఉంటుంది అలిగేషన్. ఇప్పుడు అదే సిబిఐకి అప్పచెప్తే మరి లిక్కర్ పాలసీ ఉంది, అందులో కవిత 4 సార్లు 5 సార్లు పోయింది, అరెస్ట్ తప్పదని బీజేపీ నేతలే ఓపెన్ గా ప్రకటించారు. రేపు మాపు అరెస్ట్ ఖాయం అని అన్నారు. ఒక ఆయన అయితే కేసీఆర్కి రూమ్ కూడా చూసి వచ్చా అని ఒక ఆయన అన్నాడు, అరెస్ట్ రేపే అవుతాడు అన్నాడు బీజేపీ లీడరు. మరి కాలేదు. మరి ఇప్పుడు సిబిఐ కూడా అది ఒకవేళ అండర్స్టాండింగ్ ఉంటే, ఇప్పుడు మనం చూసాం కదండి దాని ఏమంటారు తాజ్ కారిడార్ కేసు ఎన్ని ఏళ్ళు పట్టింది, లాలూ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ కానీ దశాబ్దాలు పట్టారు. ఇప్పుడు 70 ఏళ్ళకు 80 ఏళ్ళకు వచ్చినాక అది జైలు పోవాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ అన్ని సందర్భాల్లో సిబిఐ అన్ని కేసులు కూడా సత్వరంగా పరిష్కరిస్తుండడానికి కూడా వీలు లేదు. అంత మాత్రం చేతి దానికి క్రెడిబిలిటీ లేదని కూడా అనడానికి వీలు లేదు. మనం ఆలస్యమైన కొన్ని చోట్ల పనిష్మెంట్ రావడం కూడా చూసాం కదా. బట్ అది స్టేట్ డిసైడ్ చేసుకోవాలి. ఏంటి అంటే సిబిఐ అవసరమా లేకపోతే మేము ఉన్న సిట్టింగ్ జడ్జితో సత్వర న్యాయాన్ని మనం చేయగలుగుతాం అంటే. ఎందుకంటే ఉన్న విషయం ఏంటంటే ప్రజలకు తెలవాలి. ఇన్ని మాటలు మాట్లాడాం, ఇక్కడ అవినీతి అన్నాం. ఇప్పుడు కాగ్ రిపోర్ట్లోనే మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ మంచి ప్రాజెక్ట్ రిపోర్ట్లని మనం అనుకున్న సందర్భంలో కేంద్రం నుంచి వచ్చిన మంత్రులు సర్టిఫికేట్ ఇచ్చి పార్లమెంట్లో సర్టిఫికేట్ ఇచ్చిన సందర్భంలో కాగ్ రిపోర్ట్లో ఉంది ఈ రెండింటిలో కూడా అవినీతి జరిగిందని. మరి దాని ఏమందాం మరి అంటే ప్రాజెక్ట్ మంచిదే ఉంటుంది కానీ అవినీతి కూడా వచ్చేవరకు అది డిఫరెంట్ ఆస్పెక్ట్. ఇప్పుడు కాళేశ్వరం మంచి ప్రాజెక్ట్ అనుకుందాం, కానీ అందులో ఒక 30% 40% అవినీతి జరిగింది అనుకోండి, అది వేరే ఆస్పెక్ట్ అవుతుంది. ప్రాజెక్ట్ పక్క పెట్టి ఈ అవినీతి సొమ్ము ఏమైందని ఎంక్వైరీ చేయాల్సి వస్తుంది. ఇవన్నీ రకరకాల చిక్కు అంశాలు ఇవి. బట్ సాధ్యమైనంత త్వరగా ఎంక్వైరీస్ అని కూడా అఫీషియల్ అని సిట్టింగ్ జడ్జి కానీ రిటైర్డ్ జడ్జి కానీ వివిధ అంశాల లోపల ఖచ్చితంగా ఎంక్వైరీ జరుగుతుంది. అది సాధ్యమైనంత త్వరగా లాజికల్ కంక్లూజన్ తెచ్చే ప్రయత్నం కూడా ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్
హైకోర్టు అనుమతితో ఏర్పాటు చేసి చేద్దామని ఆలోచన ఉంది. రాజారాం గారు ఇప్పుడు రాజారాం గారు ఒక్క క్వశ్చన్ నేనేమంటున్నానంటే సరే మీరు అటాక్ చేస్తున్నారు, ఫుల్ఫిల్ చేయలేకపోయారు కాబట్టి అటాక్ చేస్తున్నామని అంటున్నారు. ఓకే, ఇదంతా ఒక ఎత్తు అయితే ఇంకొక సీరియస్ స్ట్రాంగ్ స్టెప్ ఏంటంటే బీజేపీతో కలిసిపోయి మేము ప్రభుత్వాన్ని కూల్చేస్తున్నాం అనే కామెంట్స్ కూడా వస్తున్నాయి. దానికి కౌంటర్గా ఈరోజు ఇంద్రవల్లి సభలో రేవంత్ రెడ్డి చాలా పరుష వ్యాఖ్యలు కూడా చాలా స్ట్రాంగ్ తీవ్రంగా రిటార్ట్ ఇచ్చారు. ఇది నిజమేనా? మీరు బీజేపీతో కలిసి గవర్నమెంట్ కూల్చబోతున్నారా? రెండు విషయాలు. ఒకటే అండి, ఇప్పుడు ఇంతకుముందు నేను మాట్లాడతాం దీన్ని అవినీతికి సంబంధించిన అంశము ఒకటి. మీరు మాట్లాడినరు, అన్న కూడా దిలీప్ అన్న కూడా మాట్లాడినరు. రాజీవ్ గాంధీ గారు ఒక సందర్భంలో నాకు జ్ఞాపకం ఉంది, రూపాయి ఢిల్లీ నుంచి వస్తే 15 పైసలు ఏదో కిందికి పోతుంది అని చెప్పేసి వారు మాట్లాడిన సందర్భము. కానీ అట్లా ఈ తెలంగాణలో కేసీఆర్ వచ్చిన తర్వాత డైరెక్ట్ ట్రాన్స్ఫర్ అండి, మనీ ట్రాన్స్ఫర్ అనేది ఏ మధ్యలో ఏ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు లేకపోతే అధికారులు మిగతా వాళ్ళ నుంచో కాకుండా డైరెక్ట్గా ప్రజలకు పోయే కార్యక్రమాన్ని దేశంలోనే బహుశా మొదలు ఈ కేసీఆర్ గారు శ్రీకారం చుట్టారు. నువ్వు రైతు బంధు లాంటి కానీ రైతు బీమా లాంటి కళ్యాణ లక్ష్మి ఏది కూడా ఎవరు కూడా ఇన్వాల్వ్ కాకుండా డైరెక్ట్ గా ప్రజలకే పోయి ఒక రూపాయి కూడా అవినీతి జరగకుండా ఉండే పరిస్థితి ఈ తెలంగాణ ప్రాంతంలో జరిగింది. ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రలు జరుగుతున్నాయా లేదా? సైడ్కి వచ్చారు. ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రలు జరుగుతున్నాయా లేదా? ఒక్క నిమిషం. లిక్కర్ సంబంధించిన కేసు విషయంలో కూడా ఏదో బీజేపీ సహకరిస్తుంది, ఇప్పుడు అక్కడికి వస్తున్నాం. బీజేపీ సహకరిస్తుంది, బీజేపీ సహకరించలేదండి. బీజేపీ కక్ష కట్టి కవితమ్మ మీద కేసు పెట్టింది. కోర్టులు, సుప్రీం కోర్టులో మహిళలను ఎంక్వైరీ చేసే విషయంలో, విచారణ చేసే విషయంలో ప్రత్యేక పరిస్థితి, ఇంటి దగ్గర మహిళలు ఎంక్వైరీ చేయాలి ఈ దర్యాప్తు సంస్థలు అని చెప్పేసి గతంలో వేరే వాళ్ళు కూడా కేసు వేసారు. దాన్ని అటాచ్ చేస్తూ కేసు వేయడం జరిగింది. కోర్టు రిలీఫ్ ఇచ్చింది కవితమ్మకి. సిబిఐ కానీ ఈడీ లాంటి ఐటీ సంస్థలు బీజేపీకి రిలీఫ్ ఇవ్వలే, కోర్టు ద్వారా రిలీఫ్ పొందడం జరిగింది. రెండవది బీజేపీ టీఆర్ఎస్ కలిసిపోయినాయి, కవితమ్మ కేసు ఉదాహరణ అని చెప్పేసి మాట్లాడుతున్నారు. వాస్తవంగా బీజేపీ కాంగ్రెస్ సహకరించింది, బీజేపీ టీఆర్ఎస్కి దెబ్బ కొట్టాలని చెప్పేసి ప్రతి సందర్భంలో ప్రయత్నం చేసింది. దానికి ఉదాహరణనే కవితమ్మ మీద లిక్కర్ కేసు పెట్టడం. లిక్కర్ కేసులో మినాయింపు రావడము, రిలీఫ్ రావడము, కోర్టు ద్వారా రిలీఫ్ వచ్చింది తప్ప దర్యాప్తు సంస్థల సహకారం వల్ల కాలేదు. నెంబర్ 2, ఇవాళ మీరు గమనించండి, గతంలో కేసీఆర్ గారు దాసోశ్రవణ్ లాంటి వాళ్ళను, సత్యనారాయణ ఒక ఎరుకల సంబంధించిన సమాజవర్గం సంబంధించిన వాళ్ళను ఇద్దరిని గవర్నర్ అపాయింట్మెంట్ నామినేటెడ్ చేస్తే గవర్నర్ కోటాలో తిప్పంపడం జరిగింది. అదే కోదండరామ్ గారు అంటే నాకు చాలా గౌరవం. మా గురువు గారు మేము ఉద్యమం చేసినాము, వారు కూడా ప్రొఫెసర్గా ఉండి అనేక ఉద్యమంలో పార్టిసిపేట్ అయ్యారు. మరి వారు కూడా తెలంగాణ జనసమితిలో ఒక పార్టీ పెట్టారు కదండి, పార్టీ అధ్యక్షుడు ఉన్నాడు కదా, ఆయన పొలిటీషియన్ కాదా? వారికి ఎట్టిస్తారు? కాబట్టి స్పష్ట ఇక్కడనే తెలుస్తుంది గవర్నరు ఎవరండి. గవర్నర్ ఏజెంటు నరేంద్ర మోడీ ఏజెంటు, కేంద్రం యొక్క ఏజెంటు. ఎవరికి సహకరిస్తున్నారు వాళ్ళు? మీకు ఒక్కటే, రైతు బంధు విషయంలో ఆ రోజు కేంద్రం ఎన్నికల సంఘం ఎవరి చేతిలో ఉంటుంది? కేంద్ర ఎన్నికల సంఘం ఒకవేళ టీఆర్ఎస్ సహకరించాలనుకుంటే, కేసీఆర్ సహకరించాలనుకుంటే, కేసీఆర్ గారిని గెలిపించాలనుకుంటే ఖచ్చితంగా రైతు రైతులకు అప్పుడే వచ్చేది. రైతు బంధు ఆగిందంటే మీరు పార్లమెంట్ వాళ్ళకి సహకరిస్తున్నారు కాబట్టి, మీరు పార్లమెంట్ వాళ్ళకి సహకరించారు కాబట్టి కవిత గారి మీద ఇంపాక్ట్ రాలేదు, ఇంపాక్ట్ లేదు కవిత గారి మీద అనేది కవిత గారి కేసు మీద. కాంగ్రెస్ పార్లమెంట్ లో సహకరిస్తే కవిత మీద కేసు ఎందుకు పెడతారు? పార్లమెంట్ లో సహకరిస్తే బీజేపీకి సహకరిస్తే బీజేపీ మేము ఒకటైతే రైతు బంధు మేము వేస్తే మాకు ఒక 1.8% కదా అన్న కేసులో ఢిల్లీ డిప్యూటీ సీఎం అరెస్ట్ అయ్యారండి, ఇప్పటికీ బయటకు రాలేదు. వినండి సార్, 1% ఓటు మాకు వస్తుంది కదా. మీకు ఇంపాక్ట్ తగ్గటానికి రీజన్ కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్న వాదన అదనమాట. రైతు బంధు ఆపింది ఎవరు? రైతు బంధు కాంగ్రెస్ ఆపింది, బీజేపీ సహకరించి, మోడీ సహకరించిండు. కాంగ్రెస్ కోరుకున్నది నరేంద్ర మోడీ గారు సహకరించిండు, ఆయన శాసనం చేసిండు, ఆగింది. కాబట్టి స్పష్టంగా ఎన్నికల సందర్భంలో జరిగినటువంటి విషయాలు చూస్తే, ఎన్నికల తర్వాత బీజేపీ నాయకులు మాట్లాడుతున్నది, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్న విషయాలు చూస్తే స్పష్టంగా ఇక్కడ ఉన్నటువంటి ఒక ప్రత్యామ్నాయ ఎజెండా, ప్రాంతీయ అస్తిత్వము, ఈయన ఉంటే ఈయన గెలిస్తే ఇబ్బంది అవుతుందని చెప్పేసి మిగతా రాజకీయ పార్టీలన్నింటినీ కూడా కూడగడతాడు, ఒక బలమైన శక్తిగా మిగతా మహారాష్ట్ర కానీ మిగతా ప్రాంతాల్లో కానీ బలమైన శక్తిగా ఉంటాడు, ఆల్టర్నేటివ్ అవుతాడు, కాంగ్రెస్ తో ఎట్లా కాదు
ఈ ప్రాంతీయ పార్టీలు అన్నింటి కూడగలుగుతాడు. ప్రాంతీయ పార్టీలు ఇలా బీజేపీ తర్వాత దేశంలో రాజారాం గారు, నాకు వచ్చిన ఆన్సర్ ఇవ్వలేదు ఇంకా మీరు. అక్కడ రాజారాం గారు, మమతా బెనర్జీ నేను ఒక స్ట్రైట్ క్వశ్చన్ అడిగిన దానికి ఆన్సర్ ఇవ్వలేదు. ఎందుకంటే సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డి రిటార్డ్ కౌంటర్ ఇచ్చారంటే అది నిజంగా జరగకపోతే, ఆలోచన లేకపోతే ఆ స్థాయి వ్యక్తి కౌంటర్ ఇవ్వరు కదా. కూల్ చేయాలి అనే ఒక ప్రతిపాదన మీరు కానీ బీజేపీ కానీ చర్చించకపోయి ఉండకపోతే. వారికి తెలుసు. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గతంలో ఏం మాట్లాడారో తెలుసు. బట్టి విక్రమార్క గారు వారు స్వయంగా వారి వైఫే మా 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 వారు ముఖ్యమంత్రి కావాల్సి ఉండే అని చెప్పేసి మాట్లాడుతున్నారు. కాబట్టి వారి చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు వారి మధ్య కాంగ్రెస్ పార్టీ ఉండే సీనియర్స్ మధ్య వారి మధ్య ఇప్పుడు కొత్త కాంగ్రెస్ పాత కాంగ్రెస్ మధ్య ఏదైనా ప్రాబ్లం ఉంటే వారికి ఉండి దానికి కేసీఆర్ గారికి సంబంధం. వారికి ఇలా ప్రభుత్వం ఉంటుందో ఉండదో అని చెప్పేసి వారికి డౌట్ వస్తుంటే దానికి మాకే సంబంధం అండి. మేము చెప్పాల్సింది ఒకటే, బీజేపీ కాంగ్రెస్ ఒకటే. దానికి ఉదాహరణలు ఇవాళ ఎన్నికల సందర్భంలో రైతు బంధువును ఆపడం విషయంలో కావచ్చు. నిన్న మొన్న గవర్నర్ గారు నామినేట్ ఇమీడియట్ గా రేవంత్ రెడ్డి గారు పోయి రాగానే తమిళిసై గారు నరేంద్ర మోడీ చెప్పకుండా చేస్తారని శివునాజ్ఞ లేదే చీమ ఉంటుంది అన్నట్టు నరేంద్ర మోడీ ఆజ్ఞ లేకుండా మన తమిళిసై గారు మన గవర్నర్ అమ్మ చేస్తుందా అండి? గవర్నర్ ఆమోదం చేస్తుందా? ముద్రేసి కోదండరాము గారిని ఎమ్మెల్సీగా శాసనం చేస్తారు. ఆయన ఉద్యమంలో అంటే తెలంగాణ ప్రజలు చాలా బలంగా కాంక్షించిన ఒక ఉద్యమంలో కీ రోల్ పోషించారేమో. ఆ ప్రాస్పెక్ట్ ని గుర్తించి మేబీ ఆమె యాక్సెప్ట్ చేశారేమో. లేదండి. ఇప్పుడు దాసోత్సవం తక్కువ చేసిన ఉద్యమంలో ఒక బలహీన వర్గాల బిడ్డ, ఒక పేద వర్గాల నుంచి వచ్చినోడు, విద్యార్థి దశ నుంచి అనేక పోరాటాలు చేసినటువంటి వ్యక్తి పాపం అనేక సందర్భంలో ఆయనకు కష్టాలు పడతా ఉన్నాడు, తిప్పలు పడతా ఉన్నాడు. ఒక అవకాశం వచ్చింది. ఒక అవకాశం వస్తే ఆయన ఎంత ప్రజల గొంతుక కదండి ఆయన. దాసోత్సవం ఆయన ఉద్యమకారు, ఆయన చదువుకోలేదు, మేధావి కాదా, ఆయన ప్రొఫెసర్ ఆయన కూడా. కాబట్టి స్పష్టంగా ఇక దాంట్లో వీరు గొప్ప కోదండరామ్ గారిని తగ్గించుడు, దాసోత్సవాన్ని పెంచుడు, దాసోత్సవాన్ని తగ్గించుడు, కోదండరామ్ గారిని పెంచుడు. ఇద్దరు మేధావులే, ఇద్దరు గొప్ప వాళ్ళే, ఇద్దరు ప్రజా గొంతుకులే. కానీ తమిళిసై శ్రవణ్ గారిని టీఆర్ఎస్ పార్టీ కాబట్టి, అదే ఒక శ్రవణ్ గారు దాసోత్సవం కాంగ్రెస్ పార్టీ ఉంటే ఆమె యాక్సెప్ట్ చేసేది. సో గవర్నర్ గారు పార్టీని వ్యతిరేకించారంటారు, బీఆర్ఎస్ పార్టీని వ్యతిరేకించి అలా యాక్సెప్ట్ చేయలేదు. 100%. అంటే నేను చెప్పాల్సింది ఒకటే, వీరికి ఏంటంటే ఇప్పుడు రేపు తెలంగాణలో కానీ సౌత్ ఇండియాలో కానీ బీజేపీ రావాలంటే టీఆర్ఎస్ పార్టీ ఉండొద్దు. కాంగ్రెస్ పార్టీ ఉంటే ఎప్పుడైనా కొట్టచ్చు. కాంగ్రెస్ పార్టీ సమస్య కాదు, ఒక క్షణంలో కొట్టేస్తారు వాళ్ళు కాంగ్రెస్ పార్టీని. కానీ కేసీఆర్ లాంటి వాళ్ళు ఒక బలమైన నాయకులు, ప్రాంతీయ అస్తిత్వము తెలంగాణ ఉండద్దు అనేది బీజేపీ ఇప్పుడున్నటువంటి పరిస్థితి. సో బీజేపీ ఐడియాలజీ అది అనుకుంటున్నారు, ప్రాంతీయ పార్టీలు వద్దు అనుకుంటున్నాయి అనేది మీ వాదన. అంతే కదా. ఇప్పుడు శిబు శరణ్ని అరెస్ట్ చేసిండ్రండి నిన్న, రేపు ఇవాళ కేజ్రీవాల్ అరెస్ట్ చేయడానికి పోతున్నారు. ఏం జరుగుతుంది దేశంలో? ఒక విధ్వంసకాండ చేస్తుంటే దానికి కాంగ్రెస్ పార్టీ కూడా సహకరిస్తున్నది. వాళ్ళ అవసరాల రీత్యా ఇక్కడ లోకల్ రీత్యా వాళ్ళు చేస్తున్నారు. రైట్ దిలీప్ గారు, బీజేపీ కాంగ్రెస్ ఒకటే అని రాజారాం గారు చాలా బలంగా చెప్తున్నారు. నిజమేనా? మీ ఇద్దరు ఒకటేనా? మీ రెండు పార్టీలు ఒకటేనా? దానికి ఉదాహరణ ఎగ్జాంపుల్స్ కూడా చెప్తున్నారు ఆయన. అదే ఆ ఎగ్జాంపుల్స్ నేను ఏమన్నానంటే, ఇప్పుడు తమిళిసై గారితో కేసీఆర్ గారికి ఇనిషియల్గా బాగానే ఉండేది. ఆ తర్వాత ఇద్దరి మధ్య చెడింది. ఆ సంబంధాలు జనరల్గా ఫెడరల్ స్ఫూర్తి ప్రకారంగా ఏ రకంగా అయితే ఉండాలో, కాన్స్టిట్యూషన్ ప్రకారంగా ఆమెకు ఇవ్వాల్సిన గౌరవాన్ని ఆయన ఏ కారణం చేతనో ఇవ్వలేదు. ఒకసారి మనస్పర్ధలు వచ్చి వాళ్ళకు ఒకసారి అన్నది కూడా తమిళిసై నాకును సెక్రటరియట్కి ఎంత దూరం అని. సో ఆయన కన్వెన్షన్ ప్రకారంగా పీరియాడికల్గా 2 నెలలకో 3 నెలలకో పోయి ఆయన గవర్నమెంట్ చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఆమెతో డిస్కస్ చేయాలి. నిజానికి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కానీ లేదా గవర్నర్ కానీ ఉభయ సభలను ఉద్దేశించి మాట్లాడేటప్పుడు మై గవర్నమెంట్ అంటారు. నిజానికి ఆమెకు ఆ రూల్ ఏమో ఉండదు, ఇక్కడ జీరో ఉంటుంది. వీళ్ళు క్యాబినెట్ అప్రూవల్ ఇచ్చి రాసిన స్పీచే ఆమె చదవాలి. అట్లాంటి దానికి కూడా ఆమెకు అవకాశం ఇవ్వకుండా అవమానించారు. రిపబ్లిక్ డే పరే ఇక్కడ అసలు ఆమెకు ఫ్లాగ్ హోస్టింగ్ కూడా గ్రౌండ్ ఇవ్వలేదు. ఇవన్నీ మనం చూసాం. సో అంటే అవమానించారు కాబట్టి వాళ్ళని యాక్సెప్ట్ చేశారా? మీ క్యాండిడేట్స్ ని యాక్సెప్ట్ చేశారు, అవమానించారు కాబట్టి వాళ్ళ క్యాండిడేట్ రిజెక్ట్ చేశారా? అదే మీరు చెప్పేది? అట్లాంటి కాదు. నేనేదంటే సహజంగా కూడా ఆమె ఒక లేడీ, ఆమె నెంబర్ 1 పౌరురాలు, ఆమెకు రావాల్సిన గౌరవం దొరకలేదు. ఇప్పుడు మీరు దాసోత్సవం కూడా ఉద్యమకారుడి కాదనడానికి లేదు. కానీ మీరే అన్నట్టుగా కోదండరామ్ అనేవాడు అసలు తెలంగాణ ఏర్పడడానికి ఒక కీలక భూమిక పోషించాడు. ఆ రోజు జేఏసీని నడిపాడు. ఈయన పెట్టిన పార్టీలో 5 వరకు ఎమ్మెల్యే గెలిచింది లేదు, ఎంపీ ఓడింది లేదు.
అది ఏమీ జరగలే. బట్ ఆయనకున్నటువంటి ఈ నేపథ్యాన్ని ఈ 5 ఏళ్ల నుంచి ఉన్నటువంటి పార్టీని పక్కకు పెట్టి వెనకకు పోయి చూస్తే డెఫినెట్లీ ప్లేడ్ ఎ హిస్టారిక్ రోల్. సో బహుశా గవర్నరు ఆ హిస్టారిక్ అన్న చిన్న సబ్మిషన్. ఇప్పుడు ఎక్కువ తక్కువ ఉద్యమాలు చేసిన దానికోసం కాదు కదా అన్న గవర్నర్ గారు నామినేటెడ్ చేయాల్సింది. డిస్క్రిప్షన్ ఆమె ఎందుకు ఆమెకున్న పవర్ డిస్క్రిటరీ పవర్ అది. తెలుసు ఆమె కోట అది, ఆమె ఇష్టం. ఇవాళ ఒక రూల్ చెప్తే రేపు ఇంకో రూల్ చెప్తే ఆ అధికారం ఆమెకు ఉంది. ఆమెకు విచక్షణ అధికారాలు తెలుసు ఉంటాయి. అన్న, నాకు తెలియక ఆమె ఉంది కాబట్టి ఆమె రిజెక్ట్ చేసింది కాదండి. అందుకే రేపు పొద్దున కోర్టు కూడా ఇంటర్ఫియర్ కాదు. అయితే ఆమె ఏమన్నది, ఈ రాజకీయాలకు సంబంధించిన వాళ్ళు వీళ్ళు అని చెప్పింది, రిజెక్ట్ చేసింది. మరి వీరు పార్టీ నడిపారు కదన్న. నేను కాదనట్లే, నేను ఏమంటున్నానంటే కోదండరామ్ గారు ఒక పార్టీకి అధ్యక్షుడు అనే విషయాన్ని పక్కకు పెట్టి కూడా ఆమె వెనుక కళలు, సాహిత్యము, రాజారాం గారు చెప్పిన పాయింట్ మంచి పాయింట్. ఆయన సమాజ పార్టీ రన్ చేశారు అనేది వీటి కోసం కాంగ్రెస్కి మద్దతు కూడా పలికారు ఎలక్షన్స్ లో. చేస్తారు. మీకు తెలుసు ఎమ్మెల్సీలు రకరకాల పద్ధతిలో చేస్తారు. గ్రామ లోకల్ బాడీస్ నుంచి వస్తారు, ఎమ్మెల్యే చేస్తారు. అట్లాగే గవర్నర్ గారు కొంత ఇంతమంది ఆంగ్లో ఇండియన్స్ ఉండేది, ఇప్పుడు ఒకరు ఉన్నారు మన దగ్గర. కాబట్టి ఏమంటే గవర్నర్ గారికి ప్రత్యేకమైనటువంటి అధికారం ఉన్నది. వారు రిజెక్ట్ చేయొచ్చు, వాళ్ళు ఆమోదించవచ్చు. కానీ కళలు, సాహిత్యము, సంఘ సేవ అనే దాంట్లో వీళ్ళు ఫిట్ కారని చెప్పేసి శ్రవణ్ గారు రిజెక్ట్ చేశారు కదన్నా. మరి వీరు కూడా పార్టీ నడిపారు కదా, పార్టీ నడిపారు కదా. ఇప్పుడు నేనున్నానన్నా, నేను ఒక పార్టీ నాయకుని కదన్నా. గతంలో నేను ఉద్యమాలు చేసి ఉండొచ్చు, నేను విద్యార్థి ఉద్యమంలో నేను కీలక పాత్ర వహించిన. కానీ నేను ఇప్పుడు ఒక పొలిటికల్ పార్టీలో ఉంటున్నా కదన్నా. నా పాలిటిక్స్ కి వస్తాయి కదా. నేను మీతో డిస్ప్యూట్ చేయట్లేదు, మీరు చెప్పింది కరెక్ట్. కానీ మీరు అబ్జర్వ్ చేస్తుందంటే గవర్నర్ కు తనకు ఉన్నటువంటి విశేష అధికారాలు ఎట్లా అంటే, ఆయన ఒక క్యాండిడేట్కి వచ్చేవరకల్లా ఒక పద్ధతిలో ఆలోచించి, ఇంకో క్యాండిడేట్ వచ్చేవరకల్లా ఇంకో పద్ధతిలో కూడా ఆలోచించడానికి ఆమెకు ఫుల్ ఫ్రీడమ్ ఉంది. రేపు పొద్దున కోర్టు కూడా వీ కెనాట్ ఇంటర్ఫేర్, ఎందుకంటే ఆమెకున్న అబ్సల్యూట్ పవర్ అది, అన్నిట్లో ఉండదు అది. ఇప్పుడు సపోజ్ ఎమ్మెల్సీలు, మీరు అన్నట్టు ఎమ్మెల్సీల ద్వారా, ఎమ్మెల్యేల ద్వారా, మన గ్రాడ్యుయేట్స్ ద్వారా, టీచర్స్ ద్వారా వచ్చి నామినేట్ అయిన వాళ్ళు గవర్నర్ అప్రూవల్ కోసం పోవి. డైరెక్ట్ ఇక్కడ సర్టిఫికెట్ ఇవ్వగానే ఆయన ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే అవుతాడు, ప్రమాణ స్వీకారం చేస్తాడు. గవర్నర్ కోట ఒక్కటి మాత్రం ఆమెకున్న పవర్స్ కాబట్టి ఆమె దగ్గరికి అప్రూవల్ కోసం ఫైల్ పోవాల్సిందే. అండ్ ఆమె తన యొక్క డిస్క్రిప్షన్ అప్లై చేసి అన్ని అంటే సేమ్ రీజన్స్, సేమ్ కారణాలు, ఇద్దరు ఒకే స్టేటస్ లో ఉండి కూడా ఒకరిని రిజెక్ట్ చేయొచ్చు, ఒకరిని యాక్సెప్ట్ చేయొచ్చు. ఆ పవర్ నువ్వు క్వశ్చన్ చేయడం, ఆ విశేష అధికారం వెనకాల రాజకీయం ఉన్నది, పక్షపాతం ఉన్నది. బీజేపీ సపోర్ట్ చేస్తున్నది, కాంగ్రెస్ కు బీజేపీ సపోర్ట్ చేస్తున్నది అనేది దాని వెనకాల విశేష అధికారాల వెనకాల రాజకీయం ఉన్నది. నేనేమంటానంటే అదే రాజకీయం ఇంతసేపు చెప్పిన నేను. సీఎం కనుక పీరియాడికల్ కన్వెన్షన్ ప్రకారం పోయి ఆమెతో మాట్లాడి ఉంటే రకరకాల ఫైల్స్, బిల్స్ అన్ని అప్రూవ్ అయి ఉండేవి. ఆయన ఎప్పుడు పోకుండా అట్లా మాట్లాడితే నరేంద్ర మోడీ ఊరుకుంటాడా అన్న? ఊరుకోడు కాదు, అదే కదా ఆ టైప్ ఆఫ్ సిచ్యువేషన్ మీరు కంపేర్ చేసి అన్న. బీజేపీ ఇప్పుడు మనం మాట్లాడిన దాన్ని బట్టి ఇప్పుడు గవర్నర్ నరసింహన్ గారికి ఎంత గౌరవించిండో తెలుసు. నరసింహన్ గారికి గౌరవించారు, కూడా కొన్ని సందర్భాలు అగౌరవపరిచారు కూడా. ఆయన పీరియడ్ లో కూడా బిల్లు రిజెక్ట్ చేశాడు. గవర్నర్ గారిని అవమానపరుచుకుంటూ ప్రభుత్వాన్ని నష్టం చేసుకోవాలని ఆ స్థాయిలో కేసీఆర్ మాకంటే మీకు తెలుసు. అట్లా ఉండడు అన్న. అనుకూలంగా ఉన్న నరసింహన్ అని మీరు అన్న నరసింహన్ కూడా 2-3 బిల్లు రిజెక్ట్ చేశాడు ఆయన. అక్కడ కూడా ఎమ్మెల్సీ ప్రపోజల్ ఒకటి తిప్పాడు. బీజేపీ ఎప్పుడైతే తెలంగాణలో పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత ఆశపడ్డదో, దుబాక్ ఎలక్షన్ తర్వాత వాళ్ళకు ఇంకా దురాశ పడ్డది. హుజరాబాద్ తర్వాత ఇంకా ఆశపడి తర్వాత బీజేపీ డైరెక్షన్ తమిళసై చేసిన తప్ప కేసీఆర్ గారు గవర్నర్ ని చిన్నపిల్లాడు ఆయన. కేసీఆర్ గారు అంత ఆ స్థాయిలో ఉద్యమ నాయకత్వం వహించిండు, ముఖ్యమంత్రిగా పనిచేసిండు, ఆయన వయసురీత్యా అనుభవం. అట్లా కాదన్నా, అది బీజేపీ రాజకీయాలు ఉన్నాయి దాంట్లో. సీనియర్ అయినా కూడా రాజారాం గారు ఇద్దరికి సమయం మించిపోతుంది. కంక్లూడింగ్ వర్డ్స్ ఫైనల్ గా చెప్పండి రాజారాం గారు. కనీసం 6 నెలలను ఆగుతారా, ఇదే వరవటి కొనసాగిస్తారా గవర్నమెంట్ మీద? ప్రజాపక్షంగా ఖచ్చితంగా కొనసాగిస్తాము. ఉద్యమం ప్రజల పక్షాన నిలబడాల్సిన అవసరం ఉంటుంది. కానీ మరి కాంగ్రెస్ పార్టీ మరి రేవంత్ రెడ్డి గారికి ఎందుకు మరి అంత అపనమ్మకం ఉందో, ఆ పార్టీలో ఉన్న అంతర్గత వ్యవహారం, వారు ఎవరు బయటకు పోతారు, ఎవరు కూల్చుకుంటారు,
అది అది టీఆర్ఎస్ తోటి కేసీఆర్కి సంబంధం లేదు. రైట్ దిలీప్ గారు, కంక్లూడింగ్ వర్డ్స్. నిజంగానే బీజేపీ బీఆర్ఎస్తో కలిసి మీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నిస్తుందని భావిస్తున్నారా మీరు? ఆ మాటలు అక్కడ ఇక్కడ వచ్చాయి కదండి. అధికారం అది త్వరలో ఇది కూలిపోతుంది బీఆర్ఎస్ వాళ్ళే అన్నారు కదా. అన్నారు కాబట్టి ఆయన ప్రొవోక్ చేస్తే దానికి రిప్లై కింద ఆయన ఇచ్చాడు. ఎవడు గురుసులు చూస్తా, కింద వేసి తొక్కుతా, ఇట్లాంటి పదాలన్నీ కూడా అక్కడి నుంచి ఆ ప్రొవొకేషన్ వల్ల వచ్చినటువంటివి. బట్ నిజంగా చెప్పాలంటే అపోజిషన్ అన్నది ఒక 6 నెలలు ఆగే ఇష్యూస్ మీద మాట్లాడడానికి రూల్ ఏం లేదు. అపోజిషన్ రూల్ ఏంటంటే ఉప్పు జరిగితే ఉప్పరాలి, తప్పు జరిగితే తప్పరాలి. గవర్నమెంట్ కరెక్ట్ చేసే బాధ్యత అపోజిషన్లో ఖచ్చితంగా అపోజిషన్ మీద ఉంటుంది. కాబట్టి 6 నెలలు సమయం ఇవ్వండినో లేదా 1 year సమయం ఇవ్వండి కూడా నేను అనట్లే. 100 days అన్నాం, 100 daysలో ఇంప్లిమెంట్ చేస్తాం. చేయనప్పుడు మీరు తిట్టండి అనేది తప్ప మీకు ఈ రోజు మమ్మల్ని విమర్శించే హక్కు లేదనడానికి కూడా నాకు హక్కు లేదు. రైట్, ఎవరి వాదనాలు బలంగా వినిపిస్తున్నారు. అంటే నా ఉద్దేశం ఏంటంటే అట్లీస్ట్ మినిమం టైం ఇస్తే బెటర్ అనేది నా ఒపీనియన్. అఫ్ కోర్స్ మినిమం టైం ఇవ్వాలి. రాజారాం గారు అయితే మా వరవడి వాళ్ళు హామీలు ఇచ్చారు కాబట్టి మేము కొనసాగిస్తామని చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు. మీరు మాత్రం మేము పూర్తి చేస్తాం, ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చిన హామీలు అయితే పూర్తి చేస్తామని అయితే మీరు ధీమా వ్యక్తం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ మీ ఇద్దరు కూడా, దిలీప్ గారు అదేవిధంగా రాజారాం గారు. ఇది ఇవాల్టి ది గ్రేట్ డిబేట్. మళ్ళీ మరో డిబేట్లో కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనండి బీఆర్కే న్యూస్.